హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే నేను ఈరోజు ఒక టాపిక్ చెప్పబోతున్నాను. సో ఏఐ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది కదా. మీ ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎలాంటి కార్డ్స్ అయినా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. పిల్లల కార్టూన్ వీడియోస్ కానీ, కార్డ్స్ కానీ, అలాగే బర్త్డేకి వాళ్ళకి విషెస్ చెప్పేలాగా కొన్ని కార్టూన్ బొమ్మలతో చేసుకోవడం కానీ అవన్నీ అనమాట. సో నేనైతే ఈరోజు మా కృష్ణ ముకుంద్ అంటే మా చిన్న బాబు బర్త్డే అనమాట. సో 17th తను చేశాను. సో మీరు కూడా చేయండి. రోజు ఇలా మీకు రోజు డే బై డే ఒక్కొక్క వీడియో పెడతా ఉంటాను. సో మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా చేసి ఇవ్వాలన్నా కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. వెడ్డింగ్ కార్డ్ కానీ, హల్దీ, ఇంకా ఎంగేజ్మెంట్ కానీ, రిసెప్షన్ కానీ, గృహప్రవేశం కానీ, వీడియోస్, ఫొటోస్ అన్నీ నేను ఎలా చేయాలో నేను చెప్తాను. సో చేస్తూ ఉండండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సరేనా? సో ఎందుకు నేను ఇంత చెప్తున్నానంటే అందరికీ చేయాలని ఉంటుంది కాబట్టి సింపుల్ వేలో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను. నా వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రోజు పెడుతూ ఉంటాను, చూసేయండి. చూసి దాన్ని మీరు నేర్చుకొని ఎలా చేయాలో ఫాస్ట్గా చేసి మీరు వేరే వాళ్ళకి కూడా కస్టమర్స్కి కూడా మీరు చేసి ఇవ్వచ్చు అనమాట. సో చూడండి, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో తెలిసిన వాళ్ళ ద్వారా మీరు ఈ వీడియోస్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇంకా వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్న ఇలా రకరకాలుగా మీరు వాళ్ళకి ఇలా ఫొటోస్, వీడియోస్, ఇంకా సాంగ్స్ కూడా చేసి మనం ఇవ్వచ్చు అనమాట. సో అది కూడా అవన్నీ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తూ ఉంటాను. సో మీరు నేర్చుకొని చేసి థ్యాంక్ యూ అక్క అని నాకు చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మీ ఇంట్లో పిల్లలకి కానీ లేదంటే బయట పిల్లలకి కానీ మీరెవరైనా ఇలాంటి బర్త్డే విషెస్ చెప్పాలి అనుకుంటే ఇలా మీరు చేయండి. ఫస్ట్ ఇక్కడైతే మనం ChatGPT ఓపెన్ చేయాలన్నమాట. మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ChatGPTని, లేదంటే క్రోమ్లోకి వెళ్ళినా పర్లేదు. తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫొటోస్ మీద క్లిక్ చేయండి. ఇంకా నేనైతే ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకున్నాను, కార్టూన్ బొమ్మల్ది. ఇంకా అలాగే మా బాబుది లాస్ట్ ఇయర్ది ఈ ఫోటో యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో రెండు చేశాను. ఇంకా ChatGPTని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడైతే నేను ChatGPTని అడుగుతున్నాను, నాకు కృష్ణ బర్త్డేకి సో వీళ్ళు విష్ చేసినట్టు నాకు ఫోటో కావాలి అని నేను అడుగుతూ ఉన్నాను ChatGPTని. సో దాన్ని మనం ఇస్తే అది మనకి వాళ్ళతో కలిపి ఒక ఫోటోని ఫామ్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట మనకి. సో ఇది అందరికీ తెలిసిందే, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని మాత్రమే చెప్తా ఉన్నాను. సో చూసేయండి. ఇంకా ఇది రావడానికి జస్ట్ 2 seconds అయినా టైం పడుతుంది. కంపల్సరీగా ఇస్తుంది అనమాట ChatGPT. సో వీడియోస్ ఇవ్వదు మనకి, ఇది ఫొటోస్ మాత్రమే జనరేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట. కొంచెం చాలా బాగా నీట్గా క్లారిటీగా ఇస్తుంది అనమాట. సో ChatGPT సో చూసేయండి, వస్తుంది. ఇంకా ఇలాంటివి మనం ప్రాంప్ట్స్ కానీ అన్నీ ఇదే ఇస్తుంది అనమాట మనకి. ఎలాంటి వీడియోస్కైనా ఫొటోస్కైనా ప్రాంప్ట్ అడిగిన వెంటనే ఇది ఇస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఈజీగా నేర్చుకునేలాగానే ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే ఇలా ఇచ్చేసింది చూసారా. సో నేను అడిగిన దానికంటే చాలా బాగా ఇచ్చింది చూసారా. హ్యాపీ బర్త్డే కృష్ణ బాబు, చాలా బాగుంది కదా. ఇలా మీ పిల్లలకి కూడా ఇచ్చేయండి. ఇంకా అక్కడ సేవ్ బటన్ ఉంటుంది కదా, సో యారో మార్క్ని క్లిక్ చేస్తే సేవ్ ఇమేజ్ అని వస్తూ ఉంది చూడండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది గ్యాలరీలో కనిపిస్తుంది, చూసండి. ఇప్పుడు మనం గ్యాలరీకి వెళ్ళేసి గ్యాలరీలో చూస్తే ఉంటుంది. లేదంటే మళ్ళీ ఒకవేళ సేవ్ అవ్వకపోతే మీరు మళ్ళీ ChatGPT ఓపెన్ చేసి అక్కడికి వెళ్ళి సేవ్ చేసుకోండి. సో బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇలాంటి చాలా ఫొటోస్, వీడియోస్ మనం జనరేట్ చేయొచ్చు అనమాట. ఇంకా తెలియని వాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఓకేనా?
చూసారు కదా ఎలా ఉంది బర్త్డే ఫోటో, సూపర్గా వచ్చింది కదా. సో ఇలాంటివి మీ ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్కైనా మీరు ఇలా వీడియోస్ కానీ కార్డ్స్ కానీ చేసుకోవచ్చు అనమాట. కార్డ్ సైజ్ ఎంత ఉండాలి, సో ఇదంతా మనకి ChatGPTని అడిగితే ఇస్తుంది. మనం ఇంకా ఫ్లెక్సీ కానీ ఇవన్నీ మనం చేసుకోవచ్చు అనమాట ఇంట్లో ఈజీగా. మీ దగ్గర ప్రింటర్ లేకపోతే ఒకవేళ మనం ఎక్కడైతే కార్డ్ ప్రింటింగ్ ఉంటుందో సో అక్కడికి వెళ్ళి మనం ఇది కావాలి, ఇంత సైజులో కావాలి అని చెప్తే వాళ్ళు మనకి ఆ సైజులో తీసి అదే మోడల్లో మనకి ఇస్తారనమాట. సో మీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇలా చేసి ఇవ్వచ్చు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలాగే వాళ్ళతో మీరు బర్త్డే విషెస్ కూడా చెప్పించవచ్చు. ఇలా డే బై డే నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాను, చూసి నేర్చుకోండి. సో ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా నేర్చుకోవచ్చు అనుకుంటున్నాను. సో అదనమాట. ఓకే, నా వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకొక వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.